జై గురుదత్త. మనము శంకర భగవత్పాదులు రచించిన సౌందర్య లహరిలో 6వ శ్లోకం తెలుసుకుందాం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు మనకి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. అమ్మవారి కడగంటి చూపుకి పాత్రులైన వారు ఏం శక్తి లేకపోయినా సరే, అల్పశక్తివంతులైనా, సాధన సామగ్రి లేకపోయినా సరే ఈ ప్రపంచాన్ని జయించగల సామర్థ్యాన్ని పొందగలరు అని చెప్తున్నారు. ఇప్పుడు మన్మధుడినే తీసుకుంటే మన్మధుడి విల్లు పుష్పాల్లాగా శుతిమెత్తంది. మరి దాని వింటినారి తేనెను త్రాగిన 9 వరుసల ఆ ధనస్సుకు వింటినారి. మరి దానికి గట్టితనం ఉండదు కదా. అలాంటి వింటినారితో ధనస్సును ఎక్కుపెట్టుట సాధ్యమా? ఇక బాణాల విషయం తీసుకుంటే మన్మధుడి దగ్గర ఉన్నవి కేవలం 5 బాణములే. ఇంకా ఆయనకు సహాయపడే మిత్రులు వసంతుడు ఒక్కడే. వసంత ఋతువు అంటే 2 మాసములు వసంతుడి ఆయుష్ అంతే. ఇక వసంతుడు కూడా లేని సమయంలో మన్మధుడు ఒక్కడే కదా. మన్మధుడి వాహనం మలయమారుతం, అంటే ఆ గాలి ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలీదు. ఇట్లాంటి రథం మీద వెళ్ళే మన్మధుడు ఎలా విజయాన్ని పొందుతాడు? ఇక మన్మధుడికి శరీరం కూడా లేదు, శరీరము లేదు, సరైన ఆయుధాలు లేవు, మిత్రులు లేరు. ఇలాంటి మన్మధుడు జగత్తులో అందరి మీద ఎట్లా విజయాన్ని సాధిస్తున్నాడు అంటే దీనికి అంతటికీ కూడా కారణం అమ్మవారు మంచుకొండ కూతురైన జగన్మాత కరుణా కటాక్షములే అని చెప్తున్నారు. తనను ఆరాధించే వాళ్ళ మీద అమ్మవారి అనుగ్రహం అలా అమృత వర్షంలా కురుస్తుంది అని శంకర భగవత్పాదులు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో క్లీం బీజాక్షరం ఉంది అని కూడా చెప్తున్నారు. జై గురుదత్త. మనము ఈ సౌందర్య లహరి శ్లోకాల్లోనే అమ్మవారు గురుస్వరూపంతో గురు రూపిణి అయ్యి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చి ఇంకా చైతన్యాన్ని నింపి సకల సంపదలను ఇస్తుంది, ఇంకా మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది సద్గురు స్వరూపంతో అని చెప్పుకున్నాం కదా. అది ఏ శ్లోకం? జై గురుదత్త. జై గురుదత్త. ఈ శ్రీ సత్యదత్త ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీ గురుదత్త.